జేఈ మెయిన్ క్వాలిఫై అయ్యారా? అయితే మీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఇదే. జోసా 2026 కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ జూన్ 2 నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. ఒక్క స్మాల్ మిస్టేక్ వల్ల డ్రీమ్ కాలేజెస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో జోసా 2026 కౌన్సిలింగ్ కంప్లీట్ అప్డేట్స్ చూద్దాం. రిజిస్ట్రేషన్ డేట్, టోటల్ సీట్స్, ఎలిజిబిలిటీ, చాయిస్ ఫిల్లింగ్ స్ట్రాటజీ, ఐఐటి వర్సెస్ ఎన్ఐటి అడ్మిషన్స్, ఇంపార్టెంట్ మిస్టేక్స్ టు అవాయిడ్. అసలు జోసా అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జోసా అంటే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ. ఇది ఇండియాలో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్స్ హ్యాండిల్ చేసే సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ సిస్టమ్. జోసా నుండి మీరు అడ్మిషన్స్ పొందే కాలేజెస్ లైక్ ఐఐటి, ఎన్ఐటి, IIITs, GFTIs అంటే ఇండియాలో టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నమాట. నెక్స్ట్ జోసా 2026 ఇంపార్టెంట్ డేట్స్. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అనేది జూన్ 2, 2026 నుండి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఇది జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే స్టార్ట్ అవుతుంది. చాయిస్ ఫిల్లింగ్, మీరు కాలేజ్, బ్రాంచ్, ప్రిఫరెన్స్ ఆర్డర్లో సెలెక్ట్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ర్యాండమ్గా చాయిస్ ఫిల్ చేయడము, లేదంటే టాప్ సీట్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీకు ఉన్న డ్రీమ్ కాలేజెస్ ఫస్ట్లో పెట్టేసుకొని నెక్స్ట్ మీకు ఓకే మాకు ఇందులో వచ్చినా పర్లేదు అనుకునే కాలేజెస్ కింద పెట్టుకోండి. నెక్స్ట్ మాక్ అలాట్మెంట్. బిఫోర్ ఫైనల్ అలాట్మెంట్ జోసా మాక్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తుంది. దాంట్లో మీ ర్యాంక్, ఏ కాలేజ్ రావచ్చో ఐడియా వస్తుంది. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ రౌండ్స్. అప్రాక్సిమేట్లీ ఇయర్లో 5 to 6 కౌన్సిలింగ్ రౌండ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎవ్రీ రౌండ్ తర్వాత సీట్ ఫ్రీజ్, ఫ్లోట్, సైడ్ ఆప్షన్స్ ఉంటాయి. అయితే టోటల్ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయంటే ఎన్ఐటి సీట్స్ అప్రాక్సిమేట్గా 24,000 సీట్స్ అనేవి ఎన్ఐటీలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ IIIT సీట్స్ అరౌండ్ 9,900, GFTI సీట్స్ అరౌండ్ నియర్లీ ఒక 10,000 సీట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ టోటల్ సీట్స్ త్రూ జోసా అంటే ఓవరాల్ అబోవ్ 70,000 ఇంజనీరింగ్ సీట్స్ అనేవి సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ ద్వారా అవైలబుల్ ఉన్నాయి. సో కాంపిటీషన్ టఫ్ అయినా ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. కాంపిటీషన్ ఎంత టఫ్ ఉందో ఆపర్చునిటీస్ కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఐఐటి అడ్మిషన్స్ వర్సెస్ ఎన్ఐటి అడ్మిషన్స్. అంటే ఐఐటి సీట్ రావాలనుకుంటే జేఈ అడ్వాన్స్ ర్యాంక్ కంపల్సరీ. ఓన్లీ జేఈ మెయిన్స్ క్వాలిఫై అయితే ఐఐటి సీట్ రాదు. జేఈ అడ్వాన్స్ అన్నిట్లో క్వాలిఫై మీకు కనుక మంచి ర్యాంక్ ఉంటే ఐఐటిలో సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎన్ఐటి, IIIT, GFTIస్లో అడ్మిషన్స్. ఇక్కడ అడ్మిషన్స్ బేస్డ్ ఆన్ జేఈ మెయిన్స్ ర్యాంక్ మీద మీకు సీట్ అనేది వస్తుంది. సో జేఈ మెయిన్ స్టూడెంట్స్కి హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఫర్ జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి క్లాస్ ఇంటర్ సెకండ్ ఇయర్లో మినిమం 75% అగ్రిగేట్గా ఉండాలి. లేదు అంటే టాప్ 20% బోర్డ్లో ఉండాలన్నమాట. టాప్ 25% ఆఫ్ యువర్ బోర్డ్లో ఉండాలి. నెక్స్ట్ ఎస్ఎస్సి వాళ్ళకి 65% మార్క్స్ సఫిషియెంట్. 65% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అండ్ మ్యాండేటరీ ఏంటంటే జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్లో కానీ ర్యాంక్ అనేది కంపల్సరీ వచ్చి ఉండాలి. ఇంటర్ మార్క్స్తో పాటు మీకు మెయిన్స్ వాటిల్లో ర్యాంక్ అనేది వచ్చి ఉండాలి. నెక్స్ట్ కామన్ మిస్టేక్స్ ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువగా చేసేది లేట్ రిజిస్ట్రేషన్ పెట్టుకోవడము, లేదంటే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయడము, లేదంటే సర్వర్ ఇష్యూస్ రావచ్చు, సర్వర్ ఇష్యూస్ చూపించవచ్చు. దానికి మనం ఏం చేయలేము. కానీ అంటే ఫస్ట్లోనే ఫిల్ చేసేసుకుంటే లాస్ట్కి వచ్చేసరికి సర్వర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమి కనపడవు. నెక్స్ట్ రాంగ్ చాయిస్ ఫిల్లింగ్. అంటే ఇంట్రెస్ట్ లేకుండా బ్రాంచెస్ తీసుకుంటే లేట్గా రిగ్రెట్ అవుతాం. సో మీకు ఏ బ్రాంచ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఏ బ్రాంచ్లో చదవాలనుకుంటున్నారో అది చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.